ఒకటి యాడ్ చేస్తాను సార్. నమ్మకం దగ్గర శ్రీశైలంలో శిఖర దర్శనం ఉంది కదా, ఆమె శిఖర దర్శనం ఎవరైతే శ్రీశైలానికి వచ్చి శిఖర దర్శనం చేస్తారో వాళ్ళందరికీ ముక్తిని ప్రసాదిస్తాను అని చెప్పి స్వామి అంటారు. అప్పుడు పార్వతమ్మ అంటుంది, వచ్చిన వాళ్ళందరికీ శిఖర దర్శనం చేసుకోగానే నువ్వు ముక్తి ఇచ్చేస్తావా, అది ఎట్లా కుదురుతుంది అని చెప్పేసి అడుగుతుంది. అడిగితే అయితే చూడు నేను నీకు చూపిస్తాను నేను ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నాను అనేది అని చెప్పేసి అంటారు. స్వామి ఒక వృద్ధ ముసలి రూపంలోకి వస్తారు. అమ్మవారు కూడా అలాగే వచ్చి ఆ శిఖరం దగ్గర ఒక కోనేరు ఉంది, మళ్ళీ అక్కడ కోనేరులోకి స్వామి దిగుతారు. ఈ అమ్మవారు స్వామి ఏం చెప్తారంటే, నేను దిగుతాను, నేను మునిగిపోయినట్టుగా కనిపిస్తాను, నువ్వు అక్కడున్న వాళ్ళందరిని అడుగు. ఏమని అడుగుతావు అంటే, ఎవరైతే ఏ పాపము లేకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే నా భర్త చేయి పట్టుకొని బయటికి తీసుకురండి అని చెప్పేసి అడుగు, అప్పుడు నీకు తెలుస్తుంది అంటారు. సరే స్వామి అమ్మవారి ఇద్దరు అలాగే అయ్యి అక్కడికి వెళ్తారు. స్వామి పుష్కరంలో స్నానం చేయాలి అన్నట్టుగా కిందకి దిగుతారు, ఇంకా మునిగిపోతున్నట్టుగా కనిపిస్తారు స్వామి. ఆమె అందరిని అడుగుతుంది, మీరందరూ వెళ్ళి ఎవరో ఒకరు మా భర్తను బయటికి తీసుకురండి, ఆయన మునిగిపోబోతున్నారు అని చెప్పేసి అడుగుతుంటే అందరు ముందు బయటకు వస్తారు తీసుకురావాలని, దిగబోతారు కొలంలోకి. అప్పుడు అంటుంది, మీరు దిగబోతున్నారు కదా, నేను ఒక మాట అడుగుతాను, మీరు ఎవరైతే పాపం అనేది ఏమి చేయకుండా ఉంటారో, పూర్తిగా మీ దగ్గర పుణ్యమే ఉందని మీరు అనుకుంటారో అలాంటి వాళ్ళే నా భర్తను తీసుకురండి అని చెప్పి అంటారు. ఆ మాట అనేసరికి అందరు వెనక్కి వచ్చేస్తారు, ఎవరు ముందుకు అడుగు వేయలేరు. ఆ శిఖర దర్శనం చేసుకొని కిందకు వచ్చింటుంది. అప్పుడే ఒక వేశ్య అని ఆమె కిందకు వచ్చింటే ఆమె వెళ్ళి తీసుకురావడానికి ఆమె దిగుతుంటుంది. అందరూ చాలా మాట్లాంటారు, ఈమె గురించి మనకు తెలియదా, ఈమె వెళ్తుంది ఏంటి అని. కానీ ఆమె వెళ్ళి స్వామి చేయి పట్టుకొని బయటకి తీసుకొస్తుంది. అప్పుడు అమ్మ ఇలా అంటున్నారు నీ గురించి, మరి నువ్వు ఎలా వెళ్ళగలిగావమ్మా అక్కడికి అని అడుగుతుంది పార్వతీమాత. అడిగితే అప్పుడు ఆమె అంటుందమ్మా, స్వామి ఇచ్చారు ముందే అభయము, ఏమనంటే నా శిఖర దర్శనం చేసిన వాళ్ళకి అంతకుముందు చేసిన పాపమంతా పోతుంది, ఇక నుంచి పాపమైన పుణ్యమైన జీరోలోనే ఉంటుంది, నా దర్శనం అయిన తర్వాతనే మళ్ళీ మొదలవుతుంది అని అన్నారు. ఆ యొక్క అభయం అనేది ఆయన ఇచ్చారు. ఇప్పుడే నేను దర్శనం చేసుకొని కిందకు వచ్చాను, ఇప్పుడు నాకు అయితే పాపము జీరో పుణ్యము జీరో, కాబట్టి నేను ఏమి లేని దాన్ని, కాబట్టి నేను స్వామి నేను అతను చేయబట్టుకొని బయటికి తీసుకొస్తున్నాను అంటుందన్నమాట. అప్పుడు స్వామి అమ్మవారికి చెప్తారు, చూసావా ఎవరైతే నా మాటకి నా మీద నమ్మకం పెట్టుకొని ఎవరైతే ప్రవర్తించగలుగుతారో వాళ్ళకు మాత్రమే నేను మోక్షం అనేది ఇవ్వగలుగుతాను, మరు జన్మ అనేది లేకుండా. ఏదో వచ్చామా శిఖర దర్శనం చేసుకున్నామా పోయినామా అనే వాళ్ళకి కాదు, మనస్ఫూర్తిగా నన్ను తలచి చేసిన వాళ్ళకి అని చెప్పేసి అంటారు.